మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Oh my God! Yes. మమ్మీ రే ధీరజ్, ఏంటి మమ్మీ? అయ్యో అయ్యో సడన్ గా స్టెప్ ఏంటి అసలు ఏమవుతుంది మమ్మీ? ఇంకా ఏం కావడం ఏంట్రా నా బుజ్జి తండ్రి. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి కన్న కొడుకులా చూసుకున్న నీ మేనమామే నీకు పిల్లనిచ్చే మామ అవ్వటానికి ఒప్పుకున్నాడు కదరా. ఇలా ఆలోచించాను, అలా గాడిలో పెట్టాను. వాడు ఎస్ అనటంతో 50% ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ప్లాన్ యాజ్ టీజ్ గా వర్కౌట్ అవ్వాలంటే ఇక నుంచి మొత్తం నువ్వే రిస్క్ చెయ్యాలి. నేనేం చేయాలి మమ్మీ? ముందు ఆ జనని కూతురికి నువ్వు దగ్గరవ్వాలి, దాన్ని ఇంప్రెస్ చేయాలి. వీడే నా మొగుడైతే బావుండు అని దాని మనసులో కలిగేలా చెయ్యాలి. నీతో పెళ్లి జరక్కపోతే చస్తాను అనే వరకు రావాలి. సరే మమ్మీ, ఎంత కష్టమైనా పడతాను. దాన్ని ఎలాగైనా నా వలలో పడేసుకుంటాను. ఓకేనా? ఓకేనే కాని పెద్దగా టైం లేదురా. ఎంత తొందరగా దాన్ని నీ గ్రిప్లోకి తీసుకుంటే అంత తొందరగా నీ పెళ్ళవుతుందిరా. మన కల నెరవేరుతుంది. అర్థమైందా? ఎందుకంత అర్జెంట్ మమ్మీ? రే, ఆ జనని ఎన్ని రోజులని నిజాన్ని ఎవరికీ చెప్పకుండా తన గుండెలో దాచుకుంటుంది. ఎప్పుడో అప్పుడు బయట పెడుతుంది కదా, అప్పుడు మన కొంప కొల్లేరవుతుంది. ఈలోపే దాని బిడ్డతో నీ పెళ్లి జరిగిపోవాలి. మెయిన్ గా ఈ విషయం గుణాకి తెలిసేలోపే నువ్వు ఆ ధరణికి భర్తవైపోవాలి. నువ్వు దాని మెడలో కట్టే తాళే దాని పొత్తుక్కి ఉరితాడు కావాలి. నీ మావయ్యకి తలకొరివి కావాలి. అప్పుడే మన కలలు నిజమవుతాయి, మన ఆశలు నెరవేరుతాయి. నా తమ్ముడి ఆస్తికి వాటాదారుడిగా అప్పుడే నువ్వవుతావు. సో ముందు ఆ ధరణిని నీదాన్ని చేసుకోవడానికి ట్రయల్స్ స్టార్ట్ చేయి. ఓకే మమ్మీ, కానీ ఏ రూట్లో వెళ్ళడం మంచిదంటావు? ఏరా, నీకు నేను అమ్మాయిల్ని ఎలా వశపరుచుకోవాలో చెప్పాలా? నువ్వు దాంట్లో ఎక్స్పర్ట్ కదరా. ఏ రూట్లో వెళ్ళాలని నన్ను అడుగుతావేంటి? నిజమే, కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే అంత ఫాస్ట్ గా ఉన్నట్టు లేదు మమ్మీ. ఫాస్ట్ ట్రాక్లు అవి వర్కౌట్ అవ్వవేమో. రాముడు మంచి బాలుడు అనే టైప్లో ఇంప్రెస్ చేయరా. మంచి క్యారెక్టర్ ఉన్నవాడిలా జాలి, దయ, ప్రేమ, మమకారం, సంస్కారం, సంస్కరణ అన్నీ ఉన్న మహనీయుళ్ళ ఆ అమ్మాయి దృష్టిలో నిలబడు. నువ్వు వేసే 3 ముళ్ళే దానికి చిక్కుముడులు కావాలి. ఆ విషయం దానికి 3 నిద్రలైన తెల్లవారే తెలియాలి. అప్పటి వరకు నువ్వు దానికి ఓ దేవుళ్లా కనపడాలి. గెటప్ ఏదైనా వేరా, దాని గుండెల్లో హస్బెండ్గా నువ్వే ఫిక్స్ అవ్వాలి. అంతే. ఓకే మమ్మీ, చేస్తాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను మమ్మీ. ఈ క్షణం నుంచి ఫోకస్ అంతా ధరణి మీదే పెడతాను. ఏమంటావు మమ్మీ? వెరీ గుడ్ మై డియర్ కన్నా అంటాను. మిమ్మల్ని ఎలా చూశాను, మీ గురించి ఎంత గొప్పగా అనుకున్నాను. నాకు ధైర్యం నూరిపోసి ఎదురు తిరగడం నేర్పారే. మీ తెగింపుకి మురిసిపోయాను. మీ వల్లే నేను ధైర్యంగా నిలబడగలిగాను. మనసులో మిమ్మల్ని చాలాసార్లు మెచ్చుకున్నాను. అలాంటి మీరు ఈరోజు ధైర్యం సన్నగిల్లి కూర్చోవడం అస్సలు బాగోలేదు. మధు, తరుణ్ అన్నయ్యల కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి.
బుజ్జి, ఇక మనం బయలుదేరదామా? అలాగే నాన్న. ఉమ్. నాకప్పుడే మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళాలనిపించడం లేదు, కానీ వెళ్ళాలి కదా. కానీ నేను వీలైనప్పుడల్లా వస్తుంటాను, మిమ్మల్ని కలుస్తుంటాను. మీతో మాట్లాడితే నాకు కూడా ఏదో తెలియని తృప్తి కలుగుతుంది. వస్తావమ్మా, నువ్వు జాగ్రత్త. అప్పుడే వెళ్ళాలా? అవునమ్మా. వెళ్ళొస్తామమ్మమ్మ. ఒక్క నిమిషం, నేను వస్తాను. రామ్మా. మధు, అమ్మా, మధు ప్రతాప్తో వెళ్ళిపోతుందేంటి? భయపడకే, వాళ్ళని ఆటో ఎక్కించడానికి వెళ్తున్నట్టుంది. బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ సంతోషం. ప్రతాప్ మాటలు దానికి ధైర్యాన్ని నూరిపోసినట్టున్నాయి. నువ్వు కంగారు పడకు, ఎవరో ఒకరి మాట వింది, అది మళ్ళీ కోలుకుంటుంది. నువ్వు కలవరపడకు. మధు, ఏంటమ్మా, ఏంటి నాకు ఈ శిక్ష? వాడు పోయాడన్న బాధ ఒక పక్క, మరో పక్క కన్న కూతురు నన్ను విడిచి వెళ్ళిపోతుందన్న బాధ. ఇంకో పక్క చూస్తే పెంచిన కూతురు నన్ను ద్వేషిస్తుంది. ఏం చెయ్యాలమ్మా? నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు. ఈ బాధ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అన్నా, ఆటో వస్తుంది. ఎక్కడ్రా బండి? పద పద. దిగమంటుంటే మీరు
రేయ్ కేశవా, చంపేస్తాన్రా నిన్ను. ఎందుకే అంతలా గింజుకుంటున్నావు? నువ్వు ఎంత గింజుకున్నా ఇక్కడి నుంచి వెళ్ళడం జరగని పని. రే ఏంట్రా నీ దుర్మార్గం? దారి కాచి పట్టుకుని మమ్మల్ని చంపేస్తావరా? నువ్వు ఇలాగే పెనుగులాడితే నిన్ను చంపితే చంపొచ్చు గాని దీన్నెలా చంపుతాను? ఇది నా గుండెకాయ. ఆలిని చేసుకోవాలని ఆశలు పెంచుకున్నాను. నా చేతులతో నేనే ఎలా తుంచేస్తాను? ఇక్కడ పెట్టుకుంటాను. కాదు నెత్తిన పెట్టుకొని దీన్ని చూసుకుంటాను. వదలండ్రా నన్ను. బావా, నిన్ను స్మూత్గా, నైస్గా, వినయంగా, విధేయతగా నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి, టోటల్గా మీ ఫ్యామిలీకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను అంటే బుస్సున లేస్తావా? నన్నే లేపేయాలని చూస్తావా? ఏదోలే, బావుమారిది మోజు పడుతున్నాడు, కూతుర్ని అంతలా ప్రేమిస్తున్నాడు, ఇచ్చేస్తే దాని బతుకు బాగుపడుతుంది, సుఖపడుతుంది అని ఆలోచించావా? ఓ వీర లెవెల్లో ఆవేశపడ్డావు. నువ్వు నేను అడగ్గానే ఒప్పుకొని ఉంటే సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చుండేదే కాదు కదా. రేయ్, నేను అసలు దాన్ని నీకిచ్చి చేస్తానని ఎలా అనుకున్నావురా? నువ్వేంటి, నీ బ్రతుకేంటి? అది నా ప్రాణంరా. దాన్ని ఎముడు లాంటి నీ చేతిలో ఎలా పెడతాన్రా? ఏమన్నా ఎముడినా? నేను సాఫ్ట్వేర్ కాకపోవచ్చు బావా, కానీ సాఫ్ట్ మెంటాలిటీ ఉన్నవాణ్ణి. అనవసరంగా నువ్వే కాదు అని నన్ను రెచ్చగొట్టి కోపం పెంచి దౌర్జన్యంగా నీ కూతుర్ని చేసుకునేదాకా తీసుకొచ్చావు. ఎవడో ముక్కు మొహం తెలియని వాడికిస్తే ఇది సుఖపడుతుందన్న గ్యారంటీ ఏంటి? సాఫ్ట్వేర్ల కన్నా నేను ఎక్కువ సంపాదిస్తాను బావా. వాళ్ళకు సరదాగా దీంతో గడిపే టైం కూడా ఉండదు. కానీ నేను దీంతో ఎప్పుడంటే అప్పుడు షెడ్ క్లోజ్ చేసి సరదాగా గడిపేయచ్చు. మా సంతోషాల మీద నీళ్లు చల్లుతావా? నువ్వే కన తండ్రివే. నేను చచ్చినా దాన్ని నీకిచ్చి పెళ్లి చేయనురా. నిన్ను చంపైన నేను దాన్ని చేసుకుంటాను బావా. కాకపోతే ఇప్పుడంత అవసరం లేదనుకుంటా. నువ్వు ఇలాగే చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నేను దాన్ని ఎత్తుకెళ్ళి బలవంతంగా దాని మెడలో తాళి కట్టి నా పెళ్ళాన్ని చేసుకుంటాను. ఆ తర్వాత నిన్ను వాళ్ళు వదిలేస్తారు బావా. అప్పుడు నువ్వేం చేస్తావు? కాదనుకున్నా నేను నీ అల్లుణ్ణి అయిపోయానుగా. కాళ్ళ మీద పడి నా కూతుర్ని బాగా చూసుకో బామర్ది అని వేడుకుంటావు. అంతకు మించి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు బావా. రే కేశవా, మర్యాదగా వదిలేయ్. చాలా మర్యాద ఇచ్చాను బావా, కానీ నువ్వే కాపాడుకోలేకపోయావు. నిన్ను తీసుకొస్తారు బావా. 3 ముళ్ళు పడ్డాక అక్షింతలు వేయాలి కదా. కన్న కూతురు పెళ్లి కల్లారా చూసుకోవాలి కదా. రేయ్, నువ్వెంత దుర్మార్గానికి తెగబడ్డా ఈ పెళ్లి జరగనిమన్రా. బావా, అసలు ఆ ఆలోచనే రానివ్వకు. ఆపడం నీ వల్ల కాదు. నీకు ఇంకో విషయం తెలుసా బావా? ఈరోజు చాలా మంచి రోజంట. మా ఇద్దరి నక్షత్రాలు పంతులు గారికి చూపించాను. పెళ్లి చేసుకుంటే 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో బతుకుతామంట. ఏడాదికి ఒకరు చొప్పున మనవడిని మనవరాల్ని నీ చేతుల్లో మార్చి మార్చి పెడతాను. రేయ్, తీసుకురండి దాన్ని.
ఎవర్రా నువ్వు? ఏయ్! ఏయ్! రేయ్! హలో ఎస్ఐ గారు, మీరు అర్జెంటుగా రోడ్ నెంబర్ 12కి రావాలి. అవును సార్. సార్, రౌడీలు ఎవరో ఇక్కడ అమాయకురాలైన అమ్మాయి మీద అటాక్ చేస్తున్నారు. సార్, మీరు అర్జెంటుగా రావాలి సార్. చాలా మంది రౌడీలు ఉన్నారు సార్. వచ్చేయండి సార్. పాప నా కొడుకు ఒక్కడే సార్. వచ్చేయండి, తొందరగా రండి సార్. ధీరజ్, జాగ్రత్త. ధీరజ్, రేయ్! ఎవర్రా నువ్వు? అన్న, పోలీసులు వస్తున్నారన్న. బొక్కలు వేస్తారన్న. తర్వాత చూస్తున్నాం పదా. పోనీరా. ధీరజ్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు మమ్మీ. ఏం కాలేదంటే ఏంట్రా? చూడు ఎంత దెబ్బ తగిలిందో. అయ్యో పర్వాలేదు చాలా మమ్మీ. థ్యాంక్స్ బాబు, సమయానికి వచ్చి కాపాడారు. ఇట్స్ ఓకే అండి. మిమ్మల్ని జనని గారింట్లో చూశానండి. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? మీరు జనని గారికి రిలేటివ్సా అండి? జనని భర్త నా తమ్ముడేనమ్మా. మేం దారిలో వెళ్తుంటే రౌడీలు మిమ్మల్ని అటాక్ చేయడం చూసాం. నా కొడుకు వెంటనే రంగంలోకి దిగాడు. అయ్యో ధీరజ్, అయ్యో బ్లడ్ వస్తుంది. మా ఇల్లు పక్కనేనండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను పదండి. అయ్యో పర్లేదమ్మా, మేము హాస్పిటల్కి వెళ్తాం పదరా. అలా అంటారేంటండి? ఫస్ట్ ఎయిడ్ చేశాక హాస్పిటల్కి వెళ్ళొచ్చు. మా ఇల్లు పక్కనే, వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. సరే, మా కారులోనే వెళ్దాం పదండి. సరేనండి, రారా ధీరజ్. పదమ్మా. నా దగ్గరికి ఎవరు రావద్దు, నాకేం చెప్పే ప్రయత్నం చేయొద్దు. వెళ్ళండి, అందరి ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళవు, వెళ్ళవు, వెళ్ళవు. ఎవరు లేరు, చిన్న కూడా నాతో లేడు, నిన్ను వదిలిపెట్టను. నాన్నెవరో తెలుసుకోవాలనేది చిన్న చివరి కోరిక. అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను.
ఏంట్రా తరుణ్, ఏదో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు. అమ్మ వాళ్ళ ఇంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాను అంకుల్. ఏంట్రా, వదిన బాధ గురించేనా? అదే అంకుల్, అమ్మ ఇన్ని రకాలుగా ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావట్లేదు. అమ్మ చిన్న పోయాడని ఒక పక్కన ఏడుస్తుంది, మరో పక్క మధు అమ్మని ఇంకా ఏడిపిస్తుంది. మధు ఏడిపిస్తోందా? అవును అంకుల్, అమ్మ మీద చాలా కోపంగా ఉంది. చిన్న పోయాడన్న బాధ ఒకటి, అమ్మనేమో విపరీతంగా హేట్ చేస్తుంది. మాట్లాడొద్దు, నన్ను పలకరించొద్దని అమ్మ దగ్గరికి వెళ్ళినా దూరంగా వెళ్ళిపోతూ ఉంది. దాని పరిస్థితి ఏంటో, ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు అమ్మను అంత ద్వేషిస్తుందో, ఎప్పటికా ద్వేషం తగ్గుతుందో, ఎప్పుడు అమ్మతో మంచిగా ఉంటుందో అని చాలా బాధగా ఉంది అంకుల్. మొదటి నుంచి మధు కాస్త మొండిగానే ప్రవర్తిస్తుందిరా. వదిన చాలాసార్లు మధుని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది, కానీ తను విందు. తను అనుకున్నదే కావాలంటుంది. తను మాత్రం ఏం చేస్తుంది చెప్పు? ఏంటి అంకుల్, ఏం చేస్తుంది అంటారు? ప్రతిదీ తనలోనే దాచుకొని ఎందుకు అందరినీ ఇబ్బంది పెట్టడం? దాచిందంటే కారణం లేకుండా వదిన దాయిదరా. బలమైన కారణం లేకపోతే ఎప్పుడూ బయట పెట్టేది. వదిన ఆలోచనలు నాకు తెలుసురా. కానీ మధు చిన్నాలతో గుణ శాంపిల్స్ DNA టెస్ట్ చేయించినప్పుడు వచ్చిన రిపోర్ట్ విషయం మాత్రం నాకు అస్సలు అర్థం కావట్లేదు. వదిన ఆ విషయంలో చాలా అప్సెట్ అయిందిరా. మీకే కాదు అంకుల్, ఎవ్వరికీ అర్థం కాదు. ప్రతిదీ రహస్యమే. ఆవిడ మనసులోనే దాచుకుంటుంది. సొల్యూషన్ ఏంటో వెతకడానికి తన మీద తనకే నమ్మకం, కానీ ఎవరిని నమ్మదు. ఖచ్చితంగా అమ్మ దాస్తుంది. ఏం దాస్తుందో అర్థం కావట్లేదు. చెప్తే ఏం ప్రమాదం అంకుల్? అంత దాయకూడని విషయం. ఆ దాపరికమే నాకు అస్సలు నచ్చడం లేదు. మనసులో దాచుకున్నా అలలుగా పొంగుతున్నా, చేరువే కావు తీరమై రావు ఎందుకే నేస్తమా. చినుకులా మారుతున్నా, గొడుగులా మారి అడుగు వేసావు అందవే మందమా.